యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంఛలు. మనలో ఆత్మ ఉంది. ఆత్మే దైవం అన్నది అందరూ ఇప్పుడు గ్రహిస్తున్నటువంటి సత్యం. కనుక మనము మనిషి అనబడినప్పుడు మనిషిలో ఏముంది? మనసుంది. మరి ఈ మనసున్నప్పుడు ఏం చేయాలి మనం? వీలైనంత వరకు అందరికీ ఎవరెవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, అసహాయ స్థితిలో ఉన్నారు, ఎవరు చాలా బీదవారుగా ఉన్నారు, వీళ్ళ వైపు మనం కొంచెం దృష్టి సారించాలి. అలా చేస్తే అది పుణ్య కార్యక్రమం. మనిషి అన్నాక మనసు ఉంటుంది. మన మనసులో మంచి చెయ్యాలనే కోరికే ఉండాలి ఎవరికైనా కూడా. అందుకని పరమాత్మ ఆ యొక్క గోపకాంతలతో చెప్తాడు, పరోపకారం మిదం శరీరం. ధర్మశాస్త్రములన్నీ కూడా మీరు ఏ యోగ శాస్త్రాలు చూసుకున్న సకల శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తుంది? పరోపకారం మిదం శరీరం అంటే మానవ సేవే మాధవ సేవ ముఖ్యము అని. దైవం మానుష రూపేణ. ఒక ఏ దైవం అనేవాడు మనకు ప్రత్యక్షంగా ఆలయాల్లో దర్శిస్తున్నాం, కానీ మన మనసులో కూడా దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు స్పందించాలి, అంతేకాని మనసు వికారాలకు స్పందించకూడదు. ఇది అతి ముఖ్యమైనటువంటి సూత్రం మనం మనుషులము అని గుర్తుపెట్టుకోవడానికి. అందుకే దయచేసి మనం ప్రార్థిస్తాం భగవంతుడిని అంటే, అయ్యా పరమేశ్వర, ఈశ్వర, జగదీశ్వర, లోకేశ్వర, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, గోవింద, నాకు మానవ జన్మనిచ్చావు, మనిషిగా ఇచ్చావు. నేను ఈ యొక్క సకల జీవరాశులకల్లా ఉత్తమమైన మనిషిగా జన్మ రావడం అదృష్టం. కనుక నా చేత మంచి పనులే చేయించు, నలుగురికి మంచి మాటలు చెప్పేలాగా దీవించు, మంచి పనులు చెయ్యాలి అనేటువంటి ధ్యాస కల్పించు. తోచినంత వరకు మన శక్తి కొలది మంచి చెయ్యాలి అనే ఆలోచన మనలోకి వచ్చేలాగా చెయ్యి పరమాత్మ. అప్పుడు కదా ఈ మానవ శరీరానికి మోక్షం, జీవితానికి అర్థం పరమార్థం అని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తారు భాగవతంలో. వ్యాస భగవానుల వారు రాశారు జ్ఞానాన్ని. కనుక మనం మంచిని చేయడానికి ఎప్పుడు కూడా ముందుండాలి. లేదు మన చేత కాదు, నెమ్మదిగా ఉండాలి. ఎటువంటి అపకారం చేయవద్దండి. ఎవరికి కూడా అపకారం చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అంతా కూడా చేయొద్దండి. ఎందుకు? ధర్మహాని జరగకూడదు. మంచివారికి అపకారం చేస్తే అది మహాపాపం. దుర్మార్గులు అంటారా? దుర్మార్గులకు భగవంతుడు ఉన్నాడు. కాలం ఉంది. కాలం అనంత కాలం గమనంలో కలిసిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఏ కర్మ చేసిన వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తారు అని జ్ఞానులు చెబుతూనే ఉన్నారు. ఎందుకు ఆలోచించాలి మనం? భారతదేశం అనేది జ్ఞానభూమి, కర్మభూమి, ధర్మభూమి, పవిత్రమైనటువంటి భూమి. మనం పవిత్రులుగా ఉన్నంత వరకే ఈ భూమి మీద భగవంతుడు మనకు అనుగ్రహం ఇస్తాడు. ఆ దైవానుగ్రహం కావాలనుకున్నప్పుడు మంచిది చేద్దాం. అంతకంటే ఇంకేముంది? చేతిలో ఒక 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేస్తాం, 9 మనం పెట్టుకుంటాం అనే తత్వం లోపల పెరగాలి. అప్పుడే దైవం లోపల మేలుకుంటాడు. లోపల ఉన్న దైవం మేలుకోవడం అంటే అర్థం ఏమిటి తెలుసా? మనం ఆత్మస్వరూపులము అనుకోవాలి. ఆత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ కలయికే యోగం. యోగం అనేది ఒక జ్ఞానం, ఒక ఉన్నతమైన స్థితి. ఓం నమో నారాయణాయ. మనిషైతే మనసుంటే కరుణ కలగాలిరా, కరిగి జగతి నిండాలిరా, నిండి కరుణ పొంగాలిరా. మనిషైతే మనసుంటే కరుణ కరగాలిరా, కన్నీరు తుడవాలిరా. ఆగి ఆగి
సాగిపోరా సాగిపోతూ చూడరా, సాగిపోతూ చూడరా, పోయే ఎన్నెన్ని బ్రతుకులు వేడుకుంటూ ఎన్నెన్ని చేతులు వేచి ఉన్నవిరా, వేచి ఉన్నవిరా. మనిషైతే మనసుంటే కరుణ కలగాలిరా, కరిగి కన్నీరు కురవాలిరా, కురిసి జగతి నిండాలిరా. ఈ అద్భుతమైన గీతం మనసును అట్లా కరిగింప చెయ్యాలి. కృష్ణ గారు అమాయకుడైన సినిమాలో పాడతారు, ఘంటసాల గారు గానం చేశారు. ఎందుకంటే మనిషి అన్నవాడు, మనసున్నవాడు కరుణ అనేది ఉండాలి, దయ ఉండాలి, జాలి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి అవుతాడు. జాలి, దయ, కరుణ ఇటువంటి మాటలకు అర్థం తెలియని వాళ్ళు ఎవరు కూడా మనిషి అనుకుంటే మనం అది భగవంతుడు అనుకోవాలి. కనుక మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. సహాయం చేద్దాం. వీలైనంత వరకు మన చేతులతో మనం సహాయం చేస్తే, చేతులు ఇచ్చింది దానం చేయడానికి, కళ్ళు ఇచ్చింది ఎవరైతే బాధల్లో ఉండారో వారికి చూసి సహాయం చేయడానికి. అనేక దృశ్యాలు చూస్తాం, అనేకం ఆనందిస్తాం. లేని వాడికి అంత పెట్టడంలో కూడా ఆనందించాలి. అంతకంటే ఆనందం ఒకటి లేదని శ్రీమన్నారాయణుడు చెప్తాడు. హరి ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు కృష్ణుడు ఎందుకని మనం అనుకుంటాం కొడుకు అంటే, గీతాజ్ఞానంలో దొరకనటువంటి సమస్యకు పరిష్కారం ఇంకెక్కడ దొరకదు. అన్నీ అక్కడే వెతుక్కోవచ్చు. ఎక్కడ పోయాము, జ్ఞానం కోల్పోయాం. ఎక్కడ కోల్పోయాము? ఈ లోకంలో మనుషుల మధ్య తిరుగుతూ అజ్ఞానంలో ఉండవచ్చు. కొంతమంది జ్ఞానులు, అనేక మంది అనేక విధాలుగా ఉన్నారు ప్రపంచంలో. కానీ జ్ఞానం మనకు అవసరం ఆనందంగా ఉండడానికి.